హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకి ఒక 14 క్వశ్చన్లతో కూడుకున్నటువంటి ఒక క్వశ్చనరీస్ని సుప్రీంకోర్టుకి పంపించి వాటి మీద క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, ఈ తమిళనాడు గవర్నర్ కేసుకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్స్ అన్నింటినీ పెండింగ్లో పెట్టి మొదటిసారి మళ్ళీ అసెంబ్లీకి రీకన్సిడరేషన్కి పంపారు. రీకన్సిడర్ చేసి పంపిన బిల్లులన్నింటినీ రెండోసారి ప్రెసిడెంట్కి పంపారు. జనరల్గా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ బిల్లుకి అసెంట్ ఇవ్వచ్చు, లేదంటే మళ్ళీ అసెంబ్లీకి రీకన్సిడరేషన్కి పంపచ్చు, లేదంటే మొదటిసారి పంపినప్పుడే దాంట్లో ఏదన్నా సెంట్రల్ రిలేటెడ్ లాస్కి ఏదన్నా ఓవర్లాప్ అవుతుందంటే ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపి ప్రెసిడెంట్కి పంపచ్చు. సో మొదటిసారి చేయాలి. కానీ ఒకసారి అసెంబ్లీకి రీకన్సిడరేషన్కి పంపినప్పుడు మళ్ళీ ఆ బిల్ అసెంబ్లీ కానీ పాస్ చేసి ఆ బిల్లుని మళ్ళీ గవర్నర్కి సమర్పిస్తే గవర్నర్ అండర్ ఆర్టికల్ 200 హీ ఈజ్ బౌండ్ టు గివ్ ది అసెంట్ టు ది పర్టికులర్ బిల్. కానీ ప్రెసిడెంట్కి కన్సిడరేషన్కి పంపాల్సి వస్తే అండర్ ఆర్టికల్ 201 అది మొదటిసారి పంపాలి. కానీ తమిళనాడు విషయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి చేసింది ఏంటంటే, మొదటిసారి వచ్చిన బిల్లుని రీకన్సిడరేషన్కి పంపారు, రెండోసారి రీకన్సిడర్ చేసి పాస్ చేసి పంపినటువంటి బిల్లుల్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపారు. సో రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ దాని మీద బిల్లుల మీద డెసిషన్ తీసుకోవాలా, అలాగని ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ కూడా తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసి పంపిన బిల్లుల మీద డెసిషన్ తీసుకోవాలి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన క్రమంలో సుప్రీంకోర్టు అండర్ ఆర్టికల్ 142 ఒక పర్టికులర్ అంశం మీద కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ జడ్జిమెంట్ ఇవ్వాలంటే బై యూజింగ్ ఆర్టికల్ 142 డెడ్ లైన్ విధించింది ప్రెసిడెంట్ మీద యాజ్ వెల్ యాజ్ గవర్నర్ మీద. కాన్స్టిట్యూషనల్ అథారిటీ అయినప్పటికీ మీకు అసెంబ్లీల నుంచి కానీ లేకపోతే పార్లమెంట్ నుంచి వచ్చిన బిల్లుల మీద టైం బౌండ్ మేనర్లో ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలా 3 months అనేసి పెట్టారు. ఆ 3 monthsలో డెసిషన్ తీసుకోవాలని చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ కేసుని బేస్ చేసుకుని సెంటర్ దీన్ని సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా చూసింది. అండ్ ఇలాంటి పర్టికులర్ అంశాలను డిసైడ్ చేసడానికి కాన్స్టిట్యూషనల్ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయండి సుప్రీంకోర్టులో అడిగారు. అండ్ సుప్రీంకోర్టు తర్వాత దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు కూడా మాట్లాడుతూ ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా చూడాలి అండ్ సుప్రీంకోర్టుకి అన్ని పవర్స్లో దేశంలో అల్టిమేట్ పవర్స్ ఉన్నాయి పార్లమెంట్కి అని చెప్పే ప్రయత్నం చేశారు. మరి అల్టిమేట్ పవర్స్ ఉన్నప్పుడు పార్లమెంట్ అవ్వనివ్వండి, చట్టసభలు అని చెప్పారు, అసెంబ్లీలో అవ్వనివ్వండి, అల్టిమేట్ పవర్స్ ఉండి బిల్లులు పాస్ చేసి పంపినప్పుడు గవర్నర్ కానివ్వండి లేకపోతే రాష్ట్రాల లెవెల్లో అసెంబ్లీలు పాస్ చేసి పంపిన బిల్లుల్ని గవర్నర్ అనధికాలంగా అసలు ఇష్టం వచ్చిన రోజులు సంవత్సరాల తరబడి బిల్లుల్ని అసెంట్ ఇవ్వకుండా ఆపుతున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఇక్కడ ప్రైమరీ క్వశ్చన్. సో దీన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టడం ప్రయత్నించింది. అది కూడా సుప్రీంకోర్టు దగ్గర లేని పవర్స్ కాదు, గవర్నర్ దగ్గర కానీ లేకపోతే రాష్ట్రపతి దగ్గర కానీ వాళ్ళ దగ్గర లేని పవర్స్ని యూజ్ చేస్తున్నారు. జనరల్గా ఇప్పుడు రాష్ట్రపతి చేసిన పని ఏదైతే ఉందో తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి కన్సిడరేషన్కి పంపిన బిల్లులు, ఆ బిల్లుల్ని యాక్చువల్గా రాష్ట్రపతి ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా అలా పాస్లో పెట్టేశారు. దట్ ఈస్ కాల్డ్ పాకెట్ వీటో. ఇండియన్ ప్రెసిడెంట్కి పాకెట్ వీటో పవర్స్ లేవు. క్వాలిఫైడ్ వీటో ఉంది, అబ్సల్యూట్ వీటో ఉంది తప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పాకెట్ వీటో లేదు. అనధికాలంగా బిల్లు మీద ఏ డెసిషన్ తీసుకోకుండా అలా పెట్టేదానికి ఆస్కారం లేదు. సో ఇది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉండేటువంటి పవర్ని ఇక్కడ ఇండియన్ ప్రెసిడెంట్ యూజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఈ యొక్క అసెంబ్లీ పాస్ చేసి ప్రజల అవసరాల కోసం పెట్టినటువంటి అసెంబ్లీలో బిల్లు దాన్ని పంపినప్పుడు టైం బౌండ్ మేనర్లో డెసిషన్ తీసుకోవాలనేసి ఒక అప్లికేషన్ పెట్టే ప్రయత్నం చేశారు. దీనికి హర్ట్ అయిపోయినటువంటి బీజేపీ చాలా పెద్ద మొత్తంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, వైస్ ప్రెసిడెంట్, తర్వాత బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా చెప్పే ప్రయత్నం చేశారు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఓకే, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ తన పని తను ప్రాపర్గా చేయదో అప్పుడు జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎగ్జిక్యూటివ్ తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తుంటే జ్యుడిషియరీలో ఇలాంటి అవసరమే లేదు కదా. తర్వాత ఇంకొక సెకండ్ క్వశ్చన్, అసలు బై యూజింగ్ ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్ మీద కానీ లేకపోతే రాష్ట్ర గవర్నర్ మీద కానీ ఒక టైం బౌండ్ మేనర్లో డెసిషన్ బిల్లులకి అసెంట్ ఇవ్వాలని చెప్పేటువంటి పవర్స్ ఉన్నాయా లేదా చెప్పండి అని ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్నటువంటి కోర్టుకి అప్రోచ్ అయ్యేటువంటి ప్లీనరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్స్ని అడ్డం పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చట్టాలని ఇంప్లిమెంట్ చేయకుండా సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టు ద్వారా రిలీఫ్ తీసుకున్న విధానం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఆన్సర్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో అడిగే ప్రయత్నం చేసింది. తర్వాత సుప్రీంకోర్టుకి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఈ టైం లైన్ ఏదైతే 3 నెలల్లోనే రాష్ట్రపతి కానీ
గవర్నర్ దగ్గరకు వచ్చిన బిల్లుని 3 నెలల్లోనే అసెంట్ ఇవ్వాలని డెడ్ లైన్ ఏదైతే పెట్టారో టైం బౌండ్ మేనర్లో అసెంట్ ఇవ్వాలనేది, అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా లేదు చెప్పాలని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు. తర్వాత ఆర్టికల్ 200 కింద గవర్నర్కు ఉండేటువంటి పవర్స్ని అది జ్యుడిషియల్ రివ్యూకి అప్లికబులా కాదా, అంటే ఒక రాష్ట్ర గవర్నర్కి అసెంబ్లీ నుంచి బిల్లు వచ్చిన తర్వాత ఆ గవర్నర్ ఏం చేయాలనేది డిసైడ్ చేసేది ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201. 200 ఆర్టికల్ ఏం చెప్తుంది, బిల్కి అసెంట్ అన్న ఇవ్వచ్చు, రీకన్సిడరేషన్ ఆఫ్ ది అసెంబ్లీకి మళ్ళీ పంపొచ్చు, రీకన్సిడర్ చేసి పంపిన బిల్లుని గవర్నర్ బౌండ్ టు గివ్ అసెంట్. ఇక్కడ తమిళనాడు గవర్నర్ ఏం చేశాడంటే ఆర్టికల్ 200 యూజ్ చేసుకొని ఫస్ట్ టైం వచ్చిన బిల్లుని రీకన్సిడరేషన్కి పంపారు. రీకన్సిడరేషన్ కన్సిడర్ చేసి పంపిన బిల్లుకి బౌండ్ మేనర్లో తప్పనిసరి పరిస్థితుల్లో అసెంట్ ఇవ్వాల్సినటువంటి గవర్నరు అక్కడ ఆర్టికల్ 200 యూజ్ చేసి కాన్స్టిట్యూషనల్ వయోలేషన్ చేసి ప్రెసిడెంట్కి పంపించే ప్రయత్నం చేశారు. ప్రెసిడెంట్కి పంపే ప్రొవిజన్ ఉంటే మొదటిసారి వచ్చినప్పుడే పంపాలి, రెండోసారి వచ్చినప్పుడు రీకన్సిడర్ బిల్స్ని ప్రెసిడెంట్కి పంపే ప్రొవిజన్ గవర్నర్కి లేదు. కానీ గవర్నర్ మరి ఏ లెక్కన ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగారో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ అంశంలో కంప్లీట్ జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనర్లో న్యాయం చేయాలంటే బై యూజింగ్ ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు కెన్ గివ్ డైరెక్షన్ టు ఎనీ అథారిటీ ఇన్ ఇండియా, అది కూడా రాజ్యాంగ పరిధిలో లోబడే ఉంది. సుప్రీంకోర్టుకి ఆ పర్టికులర్ పవర్ ఇచ్చింది ఆర్టికల్ 142 ఇన్ ది కాన్స్టిట్యూషన్. సో సుప్రీంకోర్టు ఇక్కడ కాన్స్టిట్యూషన్ని డిఫై చేసి ఏ జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ వైలేషన్ చేస్తుంది ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్స్ అండ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్స్. ఏదన్నా మార్పులు చేయాల్సి వస్తే యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మార్పు రావాలా, ఏదన్నా మార్పు రావాల్సి వస్తే గవర్నర్స్లో మార్పు రావాలా, గవర్నర్ వ్యవస్థలో ఏదన్నా మార్పు రావాల్సి వస్తే ప్రెసిడెంట్ దగ్గర మార్పు రావాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర కూడా లేని పాకెట్ వీటిని ఇంతలా యూజ్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ గవర్నర్ ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుకు రాసిన లెటర్లో ఒక చెప్పిన మాట ఏంటంటే ప్లీనరీ పవర్ ఆఫ్ ద సుప్రీంకోర్టును ఉపయోగించి సెంట్రల్ లాస్ని అన్నింటినీ ఛాలెంజ్ చేసే విధానం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు అది ఎంతవరకు కరెక్ట్ దాని మీద ఆన్సర్ ఇవ్వాలని సుప్రీంకోర్టుని అడగడం అయితే జరిగింది. సో సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్ ఏ క్వశ్చన్స్ అడిగినా సుప్రీంకోర్టు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 143 చెప్తుంది అదే, గవర్నర్ ఎలాంటి డౌట్స్ రేజ్ చేసినా వాటికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. కానీ గవర్నర్కి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రాంట్స్ మీ ఫలానా బిల్ ఇంప్లిమెంట్ చేస్తేనే మేము గ్రాంట్స్ ఇస్తాము సెంటర్ నుంచి, లేకపోతే ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి మెలిక ఏదైతే ఉందో దాని మీద ప్రెసిడెంట్ మళ్ళీ సుప్రీంకోర్టు సలహా అడగలేదు. చూడండి, అంత సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్లో సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్ లెటర్ రాసినట్టు ఉంది తప్ప, అండ్ ప్రెసిడెంట్కి నిజంగా ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో తమిళనాడు గవర్నర్ విషయంలో ఇచ్చింది నిజంగా అబ్జెక్షనబుల్గా అనిపిస్తే ఇమీడియట్గా ప్రెసిడెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి సుప్రీంకోర్టు నుంచి క్లారిఫికేషన్ అడిగి ఉండాల్సింది. 3-4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నారంటే ప్రెసిడెంట్ కూడా ఖచ్చితంగా తనకు డిస్క్రిషనరీ పవర్స్ని ప్రాపర్గా యూజ్ చేయకుండా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ల మేరకు సుప్రీంకోర్టు దగ్గర నుంచి సలహా అడిగినట్టుంది తప్ప, ఇప్పుడు ఆన్సర్స్ అడిగినట్టుంది తప్ప నిజంగా ప్రెసిడెంట్ తన పవర్స్ వైలేట్ అవుతున్నాయి, సుప్రీంకోర్టు తన పరిధిని దాటి బిహేవ్ చేస్తుందని రాష్ట్రపతికి అనిపించి ఉండుంటే ఖచ్చితంగా రాష్ట్రపతి జడ్జిమెంట్ వచ్చిన 1 or 2 డేస్లోనే సుప్రీంకోర్టు దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకునే పని చేయకుండా ఇన్ని నెలలు ఆగి, అది కూడా కాన్స్టిట్యూషనల్ మేనర్లో పనిచేయని గవర్నర్ని, కాన్స్టిట్యూషనల్ మేనర్లో పనిచేయని రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాల మీద సుప్రీంకోర్టుని క్లారిఫికేషన్ అడగటం మాత్రం ఇది ముమ్మాటికి సమంజసమైంది అయితే కాదు. ఇది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళ రాజకీయ ఎజెండాలో ముందుకెళ్తున్న క్రమంలో వాళ్ళు కొన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెట్టాలనుకుంటారు, నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ని. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ఆ ఇబ్బంది నుంచి రాష్ట్రాలని రక్షించే క్రమంలో వాళ్ళు సుప్రీంకోర్టును టార్గెట్ చేస్తారు. ఆ సుప్రీంకోర్టును టార్గెట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా బీజేపీ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుకూలమైన నిర్ణయం ఇవ్వకుండా వ్యతిరేకమైన నిర్ణయం ఇవ్వడంతో సుప్రీంకోర్టు వాళ్ళకి తలనొప్పిగా మారడంతో సుప్రీంకోర్టు మీద ఈ రకమైన దాడి, యూనియన్ ఎగ్జిక్యూటివ్ నుంచి దాడి, వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి దాడి, బీజేపీ లీడర్షిప్ నుంచి దాడి. సో ఏ రకంగా చూసినా సుప్రీంకోర్టుని కంట్రోల్లో పెట్టాలని బీజేపీ ఎజెండా. కానీ అది రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే మాత్రం సుప్రీంకోర్టుని వీళ్ళు కంట్రోల్లో పెట్టడం వీళ్ళ వల్ల కాని పని. ఎందుకంటే 142 అనే ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో ఒక ప్రొవిజన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ జడ్జిమెంట్ రావాలంటే ఆర్టికల్ 142ని యూజ్ చేసేటువంటి ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ హాజ్ గివెన్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. కోర్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ అడిగిన 14 క్వశ్చన్లకి సుప్రీంకోర్టు తను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అప్పటికన్నా ప్రెసిడెంట్ అండ్ బీజేపీ వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా చూడాలి. ఇంకోటి యూనియన్ గవర్నమెంట్ అడిగినట్టు ఈ పర్టికులర్ అంశం మీద సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ.